హలో అండి. ఈరోజు మా మనవళ్ళు ఏదైనా స్నాక్స్ కావాలని అంటే నేను పెసలు నానబెట్టానండి పునుకులేద్దామని. ఇగోండి పెసలు నానబెట్టానండి. ఈ పెద్ద పెసలు ఈ మామూలు సెట్టు పెసలు ఒకటి ఉంటాయండి, అవి పెద్ద బాగోవు. ఈ మామూలు దేశవాళీ పెసలండి ఇవి బాగుంటాయండి. ఈ పెసరట్లు వేసుకున్న పునుకులు వేసుకున్న చాలా బాగుంటాయండి ఇవి. నేను పెసర పునుకులు వేద్దాం అనుకుంటున్నానండి. ఎలా వేస్తానో మీకు చూపిస్తాను, చూడండి. ఇవ్వండి, ఇవి మనకి మిక్సీ పట్టుకోవాలండి. పిండి మిక్సీలో వేసుకోవాలండి, లేదంటే గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు. కానీ వాటర్ ఉంటే పలసన అయిపోతాయండి, చూసుకుని వేసుకోవాలి. ఇదిగోండి, పిండి మెత్తగా నలిగిపోయింది. పిండి మెత్తగా మిక్సీ పట్టేసానండి. ఇదిగోండి, దీంట్లో పండు పచ్చిమిరపకాయలండి. ఇదిగో పచ్చిమిరపకాయలు, దీంట్లో కొంచెం అల్లం అండి, అల్లం, ఉల్లిపాయలండి, ఉల్లిపాయ ముక్కలండి, ఉల్లిపాయలండి. కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. దీంట్లో కొంచెం జీలకర్ర ఇవ్వండి, కొంచెం జీలకర్ర, ఇదిగోండి. దీంట్లో కొంచెం ఉప్పు అండి. దీన్ని బాగా కలపాలండి. దీన్ని బాగా కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు ఉంచుకునండి, అప్పుడు వేసుకోవాలి. ఇదిగోండి, దీంట్లో కొంచెం 2 స్పూన్లు బియ్యపిండి వేసుకోవాలండి. బియ్యపిండి వేసానండి 2 స్పూన్లు. కొంచెం కరకరలాడితే బాగా వస్తాయండి. ఇది వేసిన తర్వాత ఒక పావుగంట అరగంట కొంచెం నాననిచ్చండి, అప్పుడు వేసుకుంటే బాగా వస్తాయండి. చూడండి. ఈగతనే మళ్ళీ చేసి చాలు. ఇవ్వండి, పెసర పునుకులు ఎగుతున్నాయి. ఈగిని ఈగుంది.